హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా క్రియేషన్స్. అందరూ జన్మాష్టమి ఎలా చేసుకున్నారు? నిన్న మా ఊర్లో అయితే ఎరగదీసేసారంటే పిల్లలు అయితే మామూలు ఉత్సాహంగా లేరు. నిన్న ఫస్ట్ చిన్నపిల్లలకి అవకాశం ఇచ్చారండి ఉట్టుకొట్టడానికి. అంటే కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లలది, వాళ్ళదే కదా సందడంతా. చిన్నపిల్లలు చూసారా, ఫస్ట్ వాళ్ళే ఇక్కడ ఉట్టుకొట్టడానికి రెడీగా ఉన్నారనమాట. స్నానం చేసి వచ్చేసి చిన్నపిల్లలకి కాసేపు అవకాశం ఇచ్చి తర్వాత పెద్దోళ్ళు వచ్చారనమాట. వీళ్ళు వచ్చిన తర్వాత తాళ్ళలాగే అతను ఉన్నారండి. అసలు కిందకి దించట్లేదు. అసలు ప్రతి ఇయర్ అతనే తాళ్ళు లాగుతారనమాట. అసలు కిందకి దించడు. మినిమం ఒక గంటన్నర వాళ్ళని ఆటాడిస్తారు. అసలు వాటర్ కొట్టే వాళ్ళు అయితే వాళ్ళ ఫేస్ మీదే ఒకరు కొడుతుంటే ఒక ముగ్గురికి దాకా వెళ్తున్నాయి అక్కడ వాటర్. చిన్నపిల్లలంతా తడిచిపోయారు. వాళ్ళు తడిచినా సరే అక్కడి నుంచి కదలట్లేదు. ఈ ఇయర్ అయితే చిన్నపిల్లలు ఉట్టుకొట్టే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారండి. నేను ఇంతవరకు అలా ఎంకరేజ్ చేయడం చూడలేదు మా ఊర్లో. అదనమాట. మేము చిన్నప్పుడు అయితే అసలు కామ్గా అలా నుంచుని చూసేవాళ్ళం. కొన్ని ఊర్లో అయితే అమ్మాయిలు కూడా ఉట్టుకొడతారండి, కానీ మా ఊర్లో అవకాశం లేదు. నేనైతే పుట్టినప్పటి నుండి చూస్తున్నాను, కానీ అమ్మాయిలు కొడుతున్నారని మా చుట్టుపక్కల ఏరియాలో కూడా వినలేదనమాట. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే తాళ్ళలాగే అంకుల్ నాకు తెలుసు, ఎందుకంటే బాగా టైం పడుతుంది. అక్కడ పర్మనెంట్ ఆయన పోస్ట్. తాళ్ళు లాగడం ప్రతి ఇయర్ అతనే లాగుతారు కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట. అప్పుడే అవకాశం ఇవ్వరు ఎవరికి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. గిఫ్ట్ ఏంటనేది, ప్రసాదం ఏం పెట్టారనేది నేను చెప్తానమాట. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఉట్టు కొట్టారు. ఎవరో గిర్రని తిరిగిందనమాట. ఉట్టు అదే తాడు మెలికి పడింది, తీస్తున్నారు. అదొక టైం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఎదురింటి అబ్బాయి కొట్టారనమాట. ఉట్టు కొద్దిగా పగిలింది కానీ మొత్తం ముక్కలు అవ్వలేదనమాట. అలా పగిలితేనే ఇస్తారనమాట గిఫ్ట్. కొద్దిగా పగులు తీసిందనమాట. ఇది చూడండి, మొత్తం పైకి ఎక్కేసింది వాడు కొట్టే దెబ్బకి. అది పాపం వాడికి ఛాన్స్ లేదు. అది మొత్తం ఎలా పగిలింది ఏంటి అనేది చూడడానికి పైకి ఎక్కారనమాట. అది చూడడానికండి రచ్చ చేశారు. మీరు చూసేయండి లాస్ట్ వరకు ఏమైంది అనేది. బాబు శిక్ష ఉండాలంటే అబ్బాయి ఒకసారి ఉండ గీత వస్తే పేరు రావాలన్నా మేము పేరు రావాలి. అలాగే పేరు రావాలి. గీత వస్తే పగలేదు గీత. ఒకసారి ఆగలేదు గీత వస్తే ఒకసారి ఇలాగే ఒకసారి ఉండ పేరు రావాలన్నా చిన్న బీట్లు తెస్తాము. నానంటే నేను చూస్తాను. ఒకసారి చెప్తాను కదా, బీట్లు తెస్తాము పగిలిపోవాలి. ఒకసారి కింద రాని చూస్తాను. ఒకసారి కింద గీట్లు వస్తాము. చెప్పు పేరు చిన్న పేరు పడాలి. ఏడు కూడా పడాలి. బీట్ వస్తాము అందులో ప్లీజ్. నెక్స్ట్ నువ్వే కొడతావు, కంగారే పడతావు. బాబు శ్రీను, ఉట్టు క్రాక్ వచ్చింది. నేను ముందే చెప్పాను ఉట్టు మొత్తం పగలమ్మా అని చెప్పేసి. మీరు ప్రతి సంవత్సరం ఉట్టు కొడుతున్నారు, అర్థమైందా? పగిలిపోయి డబ్బులు వెళ్ళి చెదురుతాయి, అవునా కదా? ఓకేనా? మీకు ఇంకా ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్కడ కొట్టచ్చు, అర్థమైందా? మీరు అంత అలా చేయొద్దు. ఉట్టు మొత్తం పగిలితేనే ప్రైజ్ ఇవ్వబడును. క్రాక్ వచ్చింది కానీ ఉట్టు పగలలేదు. ఓకేనా? ఓకే రైట్. రెడీ అమ్మా. హలో రావాలి. ఎవరు కొట్టినా పేర్లు వెళ్ళిపోవాలి. అదే ఒక్కొక్క పక్క సైడ్ కూడా ఇస్తాను. సైడ్ కూడా చెప్పండి. హలో తడిసిపోతున్నాం కాదు టేబుల్. హలో ఒక్కొక్కరు అండి. ఒక్కొక్కరు రావాలి. మీరు ఎలా వచ్చేయండి. ఎలా వచ్చేయండి వెనక్కి వచ్చేయండి.
వెనక్కి వచ్చండి, వెనక్కి రావాలి, ఒక్కొక్కరు వచ్చి కొట్టండి. బాబు థియేటర్ అయితే ఇమ్మని ముందే చెప్తాం, పగిలిపోవాలి, కొట్టారు పగిలిపోతాయి. ఆటోమేటిక్ ఏం కంగారు పడద్దు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అదండి సంగతి. చివరికి అయితే ఉట్టు కొట్టేశారు. ఉట్టు కొట్టే అబ్బాయి పేరు సంగాని శివశంకర్ అంట. ఆ అబ్బాయి ఉట్టు కొట్టాడు. అబ్బాయికి గిఫ్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళి పండగ అనమాట. అబ్బాయి ముఖంలో ఆనందం తాండవిస్తుంది. సరే కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన గిఫ్ట్ మన పక్కనే ఉంది, పట్టుకుని వెళ్ళిపోదామా? అదేనండి, మన చిన్ని కృష్ణుడు ఇలాంటి పనులు ఎక్స్పర్ట్ కదా, అలాంటి పనులు చేస్తే తప్పేముంది, మనం పట్టుకుని వెళ్ళిపోదామంటారా చెప్పండి? అలాంటివి ఎందుకులేండి, పాపం కష్టపడి ఉట్టు కొట్టిన అబ్బాయి పట్టుకెళ్తాడు. ఎంతో ఆనందంగా నాకు గిఫ్ట్ వస్తుందని ఆనందం అబ్బాయి కళ్ళల్లో వెలిగిపోతుంది అనమాట. పాపం ఎందుకులేండి, ఈసారికి అబ్బాయికి ఇచ్చేద్దాం. నెక్స్ట్ టైం మనం అలాంటివి అని ఉంటే తర్వాత చూసుకుందాం అనమాట. ఈ ఎల్లో షర్ట్ అబ్బాయికి వాటర్ కొట్టి కొట్టి చేయలాగుతుంది అనుకుంటా, అడ్డంగా చెయ్యి ఇలా పెట్టి నుంచున్నాడు. గిఫ్ట్ మనం చూసేద్దాం. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఎంతో ఉండదు, చిన్నగానే ఉంటుంది. ఎంతైనా గ్రేట్ కదా, ఉట్టు కొట్టి గిఫ్ట్ సంపాదించడం. ఊళ్ళో పేరు, పెద్ద పేరు అనమాట. అది ఎంతైనా అవనివ్వండి. అదండి సంగతి. ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కదా. తర్వాత 3 డేస్కి కానీ 5 డేస్కి కానీ అన్న సందర్భన అయితే పెడతారండి. ఇక్కడ చూసారా, ప్రసాదం తినడానికి చేతులు కాళ్ళు కడుక్కుని మరీ వెళ్తున్నారు. ఎంత బుద్ధిమంతులో వెళ్ళు. మనం అయితే కృష్ణుని చూడడానికి అయితే వచ్చానమాట నేను ఇక్కడికి. ఇది చూసేయండి. ఇక్కడైతే మా ప్రెసిడెంట్ వచ్చారు గిఫ్ట్ ఇవ్వడానికి. మా ఊరి సర్పంచ్ అనమాట ఆయన పేరు శ్రీను. అదండి సంగతి. అబ్బాయి అయితే గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాడు. మనకైతే ప్రసాదం పెట్టారు, కొద్దిగా పులిహోర తినుకుంటూ వచ్చేసాం. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.